వెల్కమ్ టు జేపీ న్యూస్. బీసీ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న వెంకటగిరి నియోజకవర్గానికి 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ శాసనసభ బెర్రిలో ఉన్న ఎవరు ఉండబోతున్నారు? బీసీలకు పెద్దపీట వేస్తామని గొప్పలు చెప్పుకునే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బీసీ ఆశావాహులకు టికెట్ ఇవ్వనున్నారా? అయితే ఆది నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న మాజీ శాసనసభ్యులు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కురుగొండ్ల రామకృష్ణ సంగతి ఏంటి? ఒకవేళ పార్టీ టికెట్ అటు ఇటు అయితే పార్టీలో వర్గభేదాలు తలెత్తనున్నాయా? ఇలాంటి అనేక ప్రశ్నలతో వెంకటగిరి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గిరిటి చెంచయ్య యాదవ్తో జేపీ న్యూస్ ఎండీ సునీల్ బాబు నాయుడు ముఖాముఖి. ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర టీడీపీ పార్టీలో గత 14 సంవత్సరాలుగా ఉంటూ ప్రజాసేవ చేయాలనే అంకిత భావంతో ఉన్నత చదువులు చదువుకొని ఒక యూనియన్ లీడర్గాను రాణిస్తూ అతను పార్టీలో చేరి పలు సమస్యలు ఉన్న వాటిని పరిష్కరించుకుంటూ ప్రతి ఒక్కరికి దగ్గరైన గరిటి చెంచయ్య యాదవ్. ఇప్పుడు ప్రస్తుతం మనం అతనితో ఉన్నాము. టీడీపీ పాలనలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే అంశాలపై ఇప్పుడు అతన్నే ముఖాముఖి చేసుకుంటాం. నమస్తే అండి. నమస్తే అండి. పార్టీలో టీడీపీ పార్టీలో సుదీర్ఘంగా తిరుగుతున్నారు, సేవలు కూడా చేస్తున్నారు. అసలు మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? ఎవరైనా ప్రోద్బలం ఉందా, లేకుంటే మీ తరాల వారు ఎవరైనా సరే రాజకీయాల్లో ఉన్నారా? అసలు మీ స్టడీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి? మాదొచ్చి డక్కిలి మండలం సంగనపల్లి అండి. అయితే మేము అక్కడి నుంచి బాలాయపల్లి మండలం పల్లిపాడులో మేము ఇప్పుడు చదువులు కానీ ఇవన్నీ కూడా అక్కడే ప్రారంభమైంది. దాదాపుగా ఒక 15 నుండి 20 ఏళ్ళ ముందు పల్లిపాడు వెళ్ళాం. అక్కడ మేము చిన్నప్పటి నుండి కూడా చాలా కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ చదువుకోవడం జరిగింది. అంటే రైతు కుటుంబం? అవును, రైతు కుటుంబంలో జన్మించాను. అయితే అప్పటి నుంచి కూడా నేను బాలాయపల్లి మండలంలో శ్రీనివాస డిగ్రీ కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా చదవడం జరిగింది. అయితే ఆ తర్వాత ఏంటంటే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘంలో తెలుగునాడు విద్యార్థి సమాఖ్య, ఓకే, ఇది చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మేము తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్లో గూడూరు డివిజన్ జనరల్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది. ఆ రోజుల్లో అనేక సమస్యల మీద, విద్యార్థి సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది. అయితే అనంతరం నా ఉన్నత విద్య కోసం తిరుపతి ఎస్వి యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది. ఏం చదువుకున్నారు? నేను వచ్చి డబుల్ పీజీ చేశానండి. మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, అలానే ఎంఏ హ్యూమన్ రైట్స్ కూడా చదవడం జరిగింది. అంటే మీరు ఇంత చదువుకొని డబుల్ పీజీ చేసిన వాళ్ళు మీకు రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి ఎందుకు కలిగింది అసలు? అంటే మా నాన్న ఇంతకుముందు మాజీ సర్పంచ్గా పనిచేశారు డక్కిలి మండలం సంగనపల్లి గ్రామానికి. అయితే గిరిటి పెంచలయ్య. ఓకే. అయితే మా నాన్న ఆ రోజుల్లో నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాజీ మంత్రిగా ఉన్నప్పుడు వారి ముఖ్య అనుచరులుగా ఉండడం జరిగింది. అయితే మాకు రాజకీయం మీద ఇంట్రెస్టే కానీ మనది మధ్యతరగతి కుటుంబం కాబట్టి ఉద్యోగరీత్యా నేను తిరుపతిలోనే ఒక ఎన్జిఓ రన్ చేస్తూ ఉండేవాడిని. ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్. అంటే ఏముంటాయి దాంట్లో? ఇందులో వచ్చి ప్రజలకు కావాల్సినటువంటి ఈ సంక్షేమం డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ప్రభుత్వేతర కార్యకలాపాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాం. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఏవైతే అక్కడ మన ఈ ఎస్సీలకు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించాము. ముఖ్యంగా ఏంటంటే మేము గరుడ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎవరైతే ఫుట్పాత్ మీద భోజనం లేక ఇబ్బందులు పడుతూ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా భోజన వసతి కల్పించడం, అలానే బట్టలు పంపిణీ చేయడం. అట్లాగే ఎన్ని సంవత్సరాలు చేశారు మీరు? దాదాపుగా ఒక 7 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అంటే ఈ సేవలన్నీ చేయాలి అని అంటే సమ్ అమౌంట్ అనేది కావాలి. మీరు సేకరించే వల్ల లేకుంటే మీకంటూ మీకు ఫండ్స్ వచ్చేది? అంటే మేమేంద్రంటే బేసిక్గా మేమంతా కూడా విద్యార్థులం. మేమేంద్రంటే యూనివర్సిటీలో రకరకాల కార్యక్రమాలు చేసాము. అంటే రీసెర్చ్ కావచ్చు, ఇట్లా కొన్ని కార్యక్రమాలు చేయడం ద్వారా మాకు వచ్చినటువంటి ఈ మొత్తాన్ని ఏంటంటే మాకు వచ్చినటువంటి ఈ మొత్తంలో కొంత మొత్తాన్ని ఈ ప్రజాసేవ కోసం, అంటే నేను మా మిత్రులందరూ కూడా ఒక గరుడ ఫౌండేషన్ ఏర్పాటు చేసి దీని ద్వారా మేము అనేక రకాల సర్వీసెస్ అందించాము. ఇలా మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. చిత్తూరు, అలానే నెల్లూరు,
కడప జిల్లాలో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అంటే మీరు టీడీపీలో ఇప్పుడు చేస్తున్న సేవలు ఎట్లా ఉందంటారు? ఇప్పుడు టీడీపీ పరిస్థితి, పరిపాలన వస్తే ఎలా ఉంటుంది, వస్తుందా రాదా అనే దిగ్బంధంలో కొంతమంది ప్రజలు ఉన్నారు. ఆ దిగ్బంధంలో దానికి తగ్గట్టు ఇక్కడ వెంకటగిరిలో అంతకుముందు ఒక పార్టీగానే ఉంటున్నారు, ఒక యూనియన్, ఒక ఎమ్మెల్యేగానే ఉండి అందరికి సేవలు చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతం అయోమయంలో ఉన్నారు జనాలు, టౌన్ పరిస్థితి. ఇప్పుడు దానికి మీ స్పందన ఏంటి? ముఖ్యంగా ఏంటంటే ఎక్కడైనా కూడా ఆశావాహులు ఎక్కువ అవుతున్నారు అంటే దానికి ఏంటంటే బలమైంది, మార్పు వస్తుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఈరోజు ఎక్కడెక్కడి నుంచో కూడా చాలామంది ఆశావాహులు తెలుగుదేశం పార్టీలో మేము పోటీ చేస్తామని చాలామంది కూడా వస్తూ ఉన్నారు. అయితే ఈ పరిస్థితుల్లో ఏంటంటే ఇక్కడ ఏంటంటే పార్టీకి బలం పెరిగింది, క్యాడర్ బాగుంది, బలంగా ఉంది, ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుంది తెలుగుదేశం పార్టీ అనే ఉద్దేశంతో వస్తుందంటారా? ఖచ్చితంగా వస్తుందండి. అంటే నియోజకవర్గం మొత్తం 7 వరకే వస్తుందా? త్రూఅవుట్ ఏపీ మొత్తం వస్తుందా? ఏపీ మొత్తం కూడా మంచిగా ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేకి ఎక్కువ అవకాశం ఉంది. ఓకే. ఇప్పుడు వెంకటగిరిలో పార్టీలకు సంబంధించి, టీడీపీ పార్టీలకు సంబంధించి 2 గ్రూపులుగా తయారైన, అంతకుముందు ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు లేదు. ఒకటి వచ్చేసి మస్తాన్ యాదవ్ అని చెప్పి ఈ మధ్య కాలంలో వచ్చినారు. ఆల్రెడీ కురుకొండ రామకృష్ణ ఉన్నారు. ఆయన చేస్తున్న సేవలు వెంకటగిరిలో అంతకుముందు చేసినట్టు కూడా బోల్డ్ అని ఉన్నాయి. ఒకటేగా ఉండకుండా ఎందుకు విభజన అయినాయి? ఎక్కడ కూడా ఇలాంటి వర్గ భేదాలు ఏం లేవండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రస్తుతానికి కురుగొండ రామకృష్ణ గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి కార్యక్రమాలన్నీ కూడా మేము ఇన్ఛార్జ్ అనుగుణంగా నడుచుకుంటూ ఉన్నాం. అంటే ఇప్పుడు మీరు ఎవరికి సేవ చేస్తున్నారు? ఏ మనిషి దగ్గర ఉండి మీరు సేవ చేస్తున్నారు? ఏ వ్యక్తి కోసం పనిచేయమండి. మేమేంద్రంటే బేసిక్గా తెలుగుదేశం పార్టీ ఒక బలమైనటువంటి వ్యవస్థ కలిగినటువంటి పార్టీ. ఈ పార్టీలో మా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఆదేశాల మేరకు పనిచేసాము తప్ప మేము ఒక వ్యక్తుల కోసం ఇట్లా పనిచేసే పరిస్థితి ఉండదండి. గతంలో మీరు కూడా కురుగొండ రామకృష్ణతో పాటు ఉండి, పార్టీలో ఉండి, ప్రజలకు అందుబాటులో ఉంటూ కొన్ని సేవలు కూడా చేస్తున్నారు. అది చూసాం కూడా. ఈ మధ్య కాలంలో మీరు మస్తాన్ యాదవ్తో పాటు ఉంటున్నారు. అంటే ఆడ విభేదాల్లో మీకేమైనా తేడా అనిపించి అక్కడ వద్దని రావద్దని కానీ ఇక్కడ రమ్మని చెప్పి కానీ అలాంటివి ఏదన్నా ఉన్నారా? లేకపోతే క్యాస్ట్ ఫీలింగ్తో ఏమన్నా వెళ్తున్నారు అక్కడికి? అలాంటిది ఏం లేదండి. మామూలుగా ఏంటంటే ఏదైనా సరే కార్యక్రమం అయినప్పుడు మేము పార్టీ ఆదేశాల మేరకు నడుచుకుంటాం, అంతే తప్పిస్తే వేరే వ్యక్తుల కోసం పనిచేసే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉండదు. అంటే ఇప్పుడు మీరు క్యాస్ట్ ఫీలింగ్తో మేము వర్క్ చేయట్లేదని అని అంటారు, పార్టీ కోసం పనిచేస్తున్నాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మొత్తం యాదవాసుని అందరం ఒక గుమ్ము కొట్టుకొని పార్టీ నడుపుతున్నారు మస్తాన్ యాదవ్ అని చెప్పేసి ఆ క్యాస్ట్ ఫీలింగ్తో కొంతమంది అలా వెళ్ళుండారని చెప్పి అంటున్నారు. అదని మీ స్పందన? అంటే వారు చేస్తున్నది పార్టీ కార్యక్రమాలు ఎక్కడ కూడా జరిగినట్టు నాకు తెలియదండి. పార్టీ కార్యక్రమాలు అయితే ఎక్కడ కూడా జరగట్లేదు. ముఖ్యంగా వాళ్ళు చేస్తున్నది సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా హెల్త్ క్యాంపులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా కండక్ట్ చేస్తున్నారు. అందుకు మేము సపోర్ట్ చేస్తున్నాం. అంతే తప్పిస్తే ఎక్కడ కూడా వాళ్ళు రాజకీయానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బ్యానర్ పెట్టి ఎక్కడ కూడా కార్యక్రమాలు చేయలేదు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేయలేదని మీరు అంటున్నారు. మొన్న ఈ మధ్యకాలంలో తన పుట్టినరోజు జరిగింది, 2వ తారీఖు. అవును. బహిరంగంగా ర్యాలీ కూడా చేశారు. అవును. ఆ ర్యాలీలో ముందు చంద్రబాబు నాయుడు పాటలు వినిపిస్తూ ఆ ర్యాలీ పాల్గొన్నారు. అది పార్టీ పరంగా కాదంటావా? అంటే ఏంటంటే ర్యాలీ క్రమంలో ఈ తెలుగుదేశం పార్టీ సాంగ్ వచ్చింది, మధ్యలో వచ్చి ఉంటాయి. అంతేగాని పెట్టున్నారు ఎక్కడ కూడా జెండాలు కానీ ఇట్లా కండువాలు కప్పుకొని కానీ ఇలాంటివి ఎక్కడ జరిగినట్లు నాకైతే తెలియదు. ప్రస్తుతం రాజకీయాల్లో వెంకటగిరిలో పరిస్థితి ఎలా ఉంది? ప్రజల్లో మీకు వైసీపీ పాలన కానీ టీడీపీ పాలన కానీ వ్యత్యాసానికి ఏది గమనించున్నారు మీరు ప్రస్తుతానికి? పూర్వం ఏంటంటే ముందు ప్రభుత్వం ప్రతిదీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి అందరికీ కూడా ప్రజా సంక్షేమం కోసం అలానే అభివృద్ధి కోసం చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు పాలన పక్కదారి పట్టిస్తూ ముఖ్యంగా ఏంటంటే ఏ ప్రభుత్వ పథకాన్ని అయినా సరే వారికి ఉన్నటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఆదాయం చేకూర్చే విధంగా ఉన్నాయి తప్పిస్తే ప్రజలకు ఉపయోగపడేటట్టు ఎక్కడా కూడా ఏ స్కీము కూడా కనిపించట్లేదు. ముఖ్యంగా మన రాష్ట్రంలో తీసుకున్నట్లయితే
నిధులు లేకుండా పోయి విధులు లేకుండా పోయినాయి. పంచాయతీ వ్యవస్థల్లో నిధులు లేవు, విధులు లేవు. ఇలాంటి పరిస్థితిని తీసుకొని వచ్చినటువంటి ఘనత ఈ సీఎంకే దక్కుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు పంచాయతీ వ్యవస్థని అస్తవ్యస్తం చేసినటువంటి ఘనత ఈ సీఎంకే దక్కుతుంది. అంటే మామూలుగానే ఇన్ని జరుగుతున్నాయి కదా, కరోనా పాజిటివ్ వచ్చింది, దాంట్లో చేయాల్సిన పనులన్నీ చేయించుకున్నారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరు ఆయన సంక్షేమ పథకాలన్నీ కూడా నెరవేర్చారు ప్రజల్లో. అంత ప్రజల్లో నెరవేర్చిన అతను ఈసారి మీరు గట్టిగా మీరు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. దానితో మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు అసలు? ఏంటంటే ప్రతిదీ కూడా ఏ కార్యక్రమం కూడా అన్నీ కూడా ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఈ ప్రభుత్వం నిర్వహించేటటువంటి ప్రతి స్కీము కూడా ఫెయిల్యూర్ స్కీమ్. ముఖ్యంగా ఈరోజు చూసినట్లయితే ఒక ఇసుక నుంచి ప్రతి ఒక్క కుటుంబంలో కూడా మేము ఏదో చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఈరోజు ఒక ఇల్లు కట్టాలంటే ఒక సామాన్య పౌరుడు ఇల్లు కట్టలేని పరిస్థితి, ఇసుక కొనే పరిస్థితి లేనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ముఖ్యంగా ఏంటంటే సిమెంట్ కావచ్చు, వారి కంపెనీలను బాగు చేసుకోవడం కోసమే ధరలు పెంచి విపరీతమైనటువంటి ధరలు పెంచి ఈ పరిపాలన సాగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈరోజు మన ఈనాడు ఈ సాక్షి పేపర్ కావచ్చు, ఇవన్నీ కూడా కొనుగోలు చేయాలని చెప్పని వాలంటీర్ చెప్పడము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంది. ఆ రోజు సాక్షి పేపర్ కొనుగోలు చేయమని చెప్తున్నారు సచివాలయం వాళ్ళు. మరి అదే కదా సార్ జరుగుతుంది. ఈ రోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య పేపర్ ప్రతిరోజు కూడా మీరు పేపర్ కొనండి అంటున్నాడు. సాక్షి పేపర్ కొనుగోలు చేసి ప్రతిదీ కూడా చదివి ఎవరైతే మన గ్రామంలో ఉన్న వాలంటీర్స్కి అందుబాటులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వీటి గురించి తెలియజేయండి అని చెప్తూ ఉన్నారు. అంటే మీ దృష్టిలో సచివాలయంలో పనులు జరగట్లేదని, వాళ్ళ ద్వారానే ప్రజలకు అన్ని ఏర్పాటు చేయమని చెప్పి సలహాలు ఇస్తున్నాడని అనే ఆలోచన మీరు చెప్తున్నది? అవునండి. అంటే ఏ విధంగా? ప్రతిదీ కూడా ఇప్పుడు ఈ రోజులో సచివాలయ వ్యవస్థలో వాలంటీర్స్ని పెట్టుకున్నారు. ఒక 50 మందికి ఒకరిని చొప్పున పెట్టుకొని వీరేందంటే పార్టీ కార్యకలాపాలు అంటే పార్టీలో చేయలేనటువంటి పనులన్నింటినీ కూడా ఈ వాలంటీర్స్ ద్వారా ప్రజల సొమ్ముతో చేపిస్తూ ఉన్నారు. ఈ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని పెట్టుకొని ఈ కార్యకలాపాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ప్రజలకు సంబంధించినటువంటి నిధులు ప్రజల కోసం ఖర్చు పెట్టాలి. అదేవిధంగా ఈ రోజున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు వైసీపీలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో ఇలాంటి వాళ్ళని మాత్రమే వాలంటీర్స్గా నియమించున్నారు, వీళ్ళ కోసం ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఇది కరెక్ట్ పద్ధతి కాదు అంటున్నాను. అంటే ఇప్పుడు దాకా వెంకటగిరిలో అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని మీ ఇండైరెక్ట్గా చెప్తున్నారు మీరు. అవునండి. అంటే జరిగాయని చెప్పి కొంతమందికి సేవాభావంతో కొన్ని మాకు పనులు జరిగాయి, అతను ఉన్నందువల్ల మాకు ఎంతో ఉపయోగం ఉన్నది, ఈసారి కూడా అతనికే ఓట్లు వేస్తామని చెప్పి అంటున్నారు. మీరేమంటే ఈసారి రాదు, ఓడిపోతుంది, టీడీపీ వస్తుందని అంటున్నారు. అంటే ప్రజల్లో ఉండే మాట వాళ్ళ దగ్గర మేము తెలుసుకుంటున్నారు కొంతమంది, మీకెందుకు వ్యతిరేకంగా అనిపిస్తుంది? వైసీపీ నాయకులందరూ కూడా చెప్తున్నారు 98% మేము అన్నీ కూడా ప్రభుత్వ స్కీమ్స్ ఏవైతే మేము పెట్టామో ఆ రోజు హామీ ఇచ్చామో అన్నీ కూడా నెరవేర్చున్నాము అంటున్నారు. ఎక్కడా కూడా ఇవన్నీ కూడా వాస్తవాలు కాదు. ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఆ రోజు పాదయాత్రలో ఏవైతే చెప్పారో ఆ ఒక్క హామీని కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. ఎలా అంటే ఆ రోజు ప్రజా సంకల్ప పాదయాత్రలో 2,30,000 ఉద్యోగాలు మేము విడుదల చేస్తాం జాబ్ క్యాలెండర్ పేరుతో అన్నారు. ఈ రోజుటికి 10,000 పోస్టులు తప్పిస్తే అవి కూడా పూర్తి కాల 10,000 పోస్టులు రిలీజ్ చేస్తూ ఒక జాబ్ క్యాలెండర్ నామకే వస్తుగా రిలీజ్ చేయడం జరిగింది. అలానే ఆ రోజు నుండి ఈ రోజు వరకు దాదాపుగా 3 సంవత్సరాల ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వస్తే ఒక్క జాబ్ క్యాలెండర్తో అది కూడా 10,000 ఉద్యోగాలతోనే అట్లా సర్దుబాటు చేసుకుంటూ ఉన్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అలానే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఇప్పుడు సంపూర్ణ మద్య నిషేధం అన్నారు. ఈరోజు ఎంతోమంది ఈ కల్తీ మద్యం తాగి మరణిస్తూ ఉన్నారు. ఆ కుటుంబాలకి తోడుగా ఉండాల్సినటువంటి ఈ ప్రభుత్వం కల్తీ మద్యాన్ని తయారు చేపించి వీళ్ళే అమ్మి వాళ్ళు
దాదాపుగా 25 లక్షల కోట్ల రూపాయలు జోబీలో వేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇంకొక 5 ఏళ్ల పాటుగా మేము ఈ విధానాన్ని ఇలానే కొనసాగిస్తాం, ఈ మద్యాన్ని ఇలానే అమలు చేస్తాం అనే ఉద్దేశంతో వాళ్ళు తాకట్టు పెట్టి మరి అప్పులు తీసుకొని వచ్చేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఇప్పుడు ప్రస్తుతం వెంకటగిరిలో కానీ చుట్టుపక్కల కానీ టీడీపీ పార్టీ బలంగా పుంజుకుంటుంది, బలంగా వస్తుందని చెప్పి మీరు తెలియజేస్తున్నారు. కురుగుల రామకృష్ణ ఎక్స్-ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు వెంకటగిరికి ఎన్నో సేవలు చేశాడు, కూడా కొంచెం అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాడు. ఇప్పుడు ఈయన వస్తే మస్తాన్ యాదవ్ వస్తే, ఒకవేళ టికెట్ ఇచ్చి మస్తాన్ యాదవ్ వస్తే అభివృద్ధి కార్యక్రమాలకి అంత ధీటుగా పాల్గొంటారు అని అంటావా, లేక ఎట్లా? లేకంటే వాళ్ళిద్దరిలో వ్యత్యాసాలకు ఏది అవగాహన ఉంది మీకు? వాళ్ళకి టికెట్ వస్తుందా, ఎవరికి వస్తుంది టికెట్, ఎవరికి రాదు? అంటే నా స్థాయి అంటే నేను టికెట్లు ఎవరికి ఇస్తారు అన్న విషయం నేను చెప్పడం కంటే కూడా మా పెద్దవారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక క్రమశిక్షణ అయినటువంటి పార్టీ కాబట్టి వాళ్ళు సోషల్ ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా చూసుకొని వాళ్ళు ప్రకటించిన తర్వాత మేమందరం కూడా ఎవరికైతే టికెట్ అంటే ఇన్ఛార్జ్గా ప్రకటిస్తారో వాళ్ళ కోసం మేము ఖచ్చితంగా అందరం కూడా అంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు యాదవాసను పాల్గొని దాంతోనే యాదవాస్తోనే నడుస్తున్నాడు అనే ధీమా వ్యక్తం చేసి మీరందరూ అటుపక్క వెళ్ళిపోయినారు చాలా వరకు. మళ్ళీ అతనికి టికెట్ రాలేదనుకోండి, సపోజ్ వస్తుందో రాలేదో తర్వాత కురుగుల రామకృష్ణకి వచ్చిందనుకోండి, మళ్ళీ ఇటు పక్కకు రావాలంటే మీరు నిలబడగలుగుతారు అక్కడ? ఇక్కడ అంటే ఇక్కడ వ్యక్తులు కాదండి, ముఖ్యంగా అంటే మేము తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నాం. ఒక కమిట్మెంట్తో మేము పార్టీ కోసమే పనిచేస్తున్నాం తప్ప వ్యక్తుల కోసం చేయట్లేదు. అంటే టికెట్ ఎవరికి ఇస్తారు అన్న విషయం మేము చెప్పే స్థాయి కాదు. ఏంటంటే అది మా జాతీయ పార్టీ అధ్యక్షులు కావచ్చు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఇక్కడ క్యాస్ట్ ఏ క్యాస్ట్ ఎలా ఉంది ఏందని ఈ ఈక్వేషన్స్ అన్నిటిని కూడా చూసుకొని ఈసారి ఏ క్యాస్ట్కి టికెట్ రావచ్చు ఒకవేళ వస్తే మీ అవగాహన ప్రకారం? ఏ టికెట్కి రావచ్చు అంటే ఒక బీసీక, ఒక ఓసీక, ఇంకా ఇంటర్నెట్ ఎస్టీ వాళ్ళక మీ అవగాహన? ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎక్కువ శాతం బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు ఎక్కువగా ఉన్నారు. అయితే అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన తెలుగుదేశం పార్టీ కూడా మొదటి నుంచి కూడా బీసీలను ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంది. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరు అంటే ఎక్కువ మందికి బీసీలకి, బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకి, అలానే డాక్టర్స్కి, అలానే ఆ రోజుల్లో ఉన్నటువంటి యూత్ ఇంజనీర్స్ని, కొత్త వారిని అందరినీ కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే యనమల రామకృష్ణుడు గారు కావచ్చు, అలానే కోడెల శివప్రసాద్ గారు కావచ్చు, ఇట్లా కొత్త వారికి అవకాశం ఇచ్చి పార్టీలో బీసీ సామాజిక వర్గానికి అత్యధిక సీట్లు కేటాయించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ వడవడినే ఈరోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సామాజిక కోణాల్లో వెంకటగిరి నియోజకవర్గానికి ఎవరికి ఇస్తారనేది పెద్దవారు నిర్ణయిస్తారు. ఆ బాటలో మేము ప్రయాణిస్తాం. అంటే ఇప్పుడు వస్తున్న ప్రచారంలో మాకు తెలిసినంత వినికిడి ప్రస్తుతానికి కురుగుల రామకృష్ణ గారికి రావట్లేదని కొంతమంది, మస్తాన్ యాదవ్కి టికెట్ ఇవ్వరని కొంతమంది, ఈ వర్గ భేదాల్లోనే ఎక్కువగా జరుగుతుంది. కానీ రాజకీయాల పరంగా ముందుకు సేవలు అందిస్తున్నది కురుగుల రామకృష్ణ ఎక్కువగా. మీకు దాన్ని బట్టి మీకు ఎట్లా ఉంది అవగాహన? కురుగుల రామకృష్ణ గారు ఇప్పటి వరకు కూడా దాదాపుగా 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేశారు. అలానే లాస్ట్ టైం ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు. అయితే ఇప్పుడు అంటే పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా నేను పార్టీలో ఒక బలమైనటువంటి నాయకుడిగా నేను పనిచేస్తానన్న ఉద్దేశంతో నియోజకవర్గం మొత్తం అన్ని మండలాల్లో కూడా కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి వారే ఇన్ఛార్జ్గా కొనసాగుతూ ఉన్నారు. అంటే టికెట్ కన్ఫామ్గా ఒకవేళ వచ్చినా కూడా మీరు ఆయనతో పాల్గొని ఆయన నడకలోనే టీడీపీ పార్టీలు నడుస్తామని చెప్పి మనం అంటున్నారు.
వ్యక్తి ఇక్కడ ఏంటంటే వ్యక్తులను చూసి మేము ఎప్పుడు కూడా పనిచేయం. మేము తెలుగుదేశం పార్టీని చూసి పార్టీ సిద్ధాంతాలకు లోబడి పనిచేస్తాం తప్ప ఏ వ్యక్తిని చూస్తూ మేము పనిచేయం. ఇదండి ప్రస్తుతం ఇక్కడ చెంచయ్య యాదవ్ తనలోని పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఏ పార్టీ మనుషుల పరంగా కాదు పార్టీ పరంగానే మేము సేవలు చేస్తామంటూ గట్టిగా చెప్పుకుంటూ వచ్చి తన రాజకీయ సేవల్లో చేస్తున్న వాటిని ఇప్పుడు దాకా తెలియపరిచాడు.